అంటే వాళ్ళు షాపింగ్ మాల్‌లలో షాపింగ్ చేస్తారు కదా! షాపింగ్ చేసినప్పుడు వాళ్ళకు లక్కీ డ్రా అని చెప్పేసి వాళ్ళ నంబర్ దాంట్లో రాసి సెలెక్ట్ చేసి ఏస్తారనమాట. ఏసినప్పుడు దాంట్లోకేంచి కొన్ని నంబర్స్ మాకు పంపిస్తారనమాట. పక్కా 10 అమ్ముతావా అక్క నువ్వు? 10 ఏందమ్మా, నేను 20, 15, 20 వరకు కూడా అమ్ముతాను. అవునా? ఒక నెలలా? నెలలా. కొంచెం బయట దాకా వెళ్ళినాక మీ నంబర్ ఇవ్వండి నాకు అని చెప్పేసి అంటే, సరే మరి తీసుకుంటారు కదా ఫ్లాట్ అని చెప్పేసి నా పర్సనల్ నంబర్ ఇచ్చాను నేను ఒకసారికి. ఇక పర్సనల్ నెంబర్ ఇచ్చినాక తర్వాత 2-3 టైమ్స్ ఫోన్ చేసి ఫ్లాట్ల గురించి మాట్లాడి తర్వాత ఇక మిస్బిహేవ్గా మాట్లాడిందండి. 5,000 ఇస్తాము ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే సెక్స్గా ఉంటే ఇట్లా ఇస్తాము. వాళ్ళు నా ఫ్రెండ్ ఇద్దరు ఫోన్ లేపుతేనేమో మ్యూట్ ఫోటోలు మొత్తం బట్టలు లేకుండా చూపిస్తున్నాడు. ఎందుకు అంటే ఎవరితోనో అంటే వాళ్ళతో చేస్తారా సార్? చేస్తే సార్ అది కరెక్ట్ కాదు సార్ అట్లా అనడము. హలో గాయస్, నేను మీకు తెలుసు కదా క్రేజీ షానిని. నేను యూట్యూబ్లోనే కాకుండా ఫేస్బుక్లో కూడా ప్రమోషన్ చేస్తానండి. ఫేస్బుక్లో నా వ్యూస్ వచ్చేసి మంత్లీ 30 మిలియన్ అబోవ్ వ్యూస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. రీసెంట్ 6-7 months నుంచి చెక్ చేసుకోవచ్చు. నేను సైడ్లో కూడా వేస్తాను మీకు డౌట్ ఉంటే. అదే కాకుండా నేను చాలా తక్కువలో ప్రమోషన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మంత్లీ వైజ్గా ప్రమోషన్ చేస్తాను. మీరు ఒక బ్రాండ్ అన్నా ఏదన్నా మీ షాప్ అన్నా ఏదన్నా మాకు ఇచ్చారనుకో, అది నేను మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను. 1 day 2 days కాకుండా మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను. మీకు ఏ బడ్జెట్ ఉన్నా ఇలాంటి సందేశం లేకుండా నాకు కాంటాక్ట్ కావచ్చు. సో నా నంబరు నా మెయిల్ ఐడి అన్నీ ఉంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యంగా అమ్మాయిలకు మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, దాన్ని అస్సలు బ్రేక్ చేయకండి. ఎందుకంటే ఆ రూల్స్ కస్టమర్స్కి ఇబ్బంది కావద్దు, చేసే మనకు అందులో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఇబ్బంది కావద్దు. ఇవన్నీ చూసుకొని మేనేజ్మెంట్స్ వాళ్ళు రూల్స్ పెడతారు. సో అలాంటి రూల్స్ బ్రేక్ చేసి ఇలాంటి పిచ్చి ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలు మీకు జాబ్లో ఏదైనా రూల్స్ ఉంటే అస్సలు బ్రేక్ చేయకండి అమ్మా. ఎందుకంటే అలాంటి చిన్నవి బ్రేక్ చేసి చిన్న ఏదో చేద్దాము, ఏదో కమిషన్లకు దీనికి ఆశపడి చేస్తే అవి తీవ్రమైన సిచ్యువేషన్స్కి వస్తాయి. మీ జాబ్ పోయే సిచ్యువేషన్ ఉంటుంది, దానివల్ల మీరు సఫర్ అవుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్క నీ పేరు ఏం పేరు? అక్క పేరు రమ్య. అసలు ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం చదువుకున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు అంతా చెప్పక్క. ఆల్రెడీ నాకు చెప్పినావు, చూసే వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి చెప్పక్క ఏమైంది. నేను మంచిర్యాల నుంచి వచ్చినమ్మా. ఓకే. అయితే నా పేరు వచ్చేసి రమ్య. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఒక 4 years కొంచెం గట్టి అక్క. 4 years గ్యాప్ ఉన్నాను. డిగ్రీ తర్వాత ఎందుకక్క? ఇక జాబ్స్ ఏం లేక కొంచెం ఇంట్లో పరిస్థితుల వల్ల గ్యాప్ ఉన్నాను. ఓకే. ఇక ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు మ్యారేజ్ అయింది అక్క? మ్యారేజ్ కాలేదు. ఓకే. అయితే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రావాల్సి వచ్చింది జాబ్ చేసుకోవడానికి. రియల్ ఎస్టేట్ దాంట్లో చేస్తున్నాను నేను జాబ్. ఇప్పుడు దాంట్లో రియల్ ఎస్టేట్ ఆఫీస్. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ అంటే అందులో ఏం చేస్తారు అక్క? అంటే దాంట్లో ఫ్లాట్స్ కస్టమర్కి తోని ఎక్స్ప్లెయిన్ చేసి కొనిపించాలి. మా దగ్గర ఇంత నుంచి ఈ బడ్జెట్ నుంచి 50 గజాల నుంచి ఒక 2 లక్షలు స్టార్ట్. అంటే 50 గజాలకు ఒక 2 లక్షలు ఇట్లా. ఇంకా కొంత ఎక్కువ అమౌంట్ అయితే ఎక్కువ గజాలు వస్తాయని చెప్పేసి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే అక్క ఇప్పుడు మ్యాక్సిమం ఫ్లాట్ది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అక్క మీకు? స్టార్టింగ్ నుంచి అంటే తక్కువ చెప్తున్నా, తక్కువ గల్లెల్లో ఊర్లలో కావాలంటే తక్కువ రేట్ నుంచి ఉంటాయి. ఎంత రేట్ ఉంటాయి అక్క? మినిమం ఒక 3 lakhs నుంచి ఉంటాయండి. 3 lakhs? అవును. అంటే తక్కువలు ఉంటాయి? అవును ఉంటాయమ్మా, ఉంటాయి. ఊర్లలో నుంచి ఇట్లా గల్లీలో చిన్న గల్లీలు ఉంటాయి కదా, అక్కడ ఉంటాయి. అంటే అవన్నీ మీకు ఎట్లా వస్తాయి అక్క మరి కాంటాక్ట్స్?
మాకు చెప్తారు ఇట్లా ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, ఇట్లా నేను తీసిన ఫ్లాట్ ఉంది నేను అమ్మాలనుకుంటున్నా అని చెప్పేసి మీరు వచ్చి మాకు కాంటాక్ట్ అవుతారు, మాకు ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అవుతారు. అట్లుంటుంది. ఇంకేమన్నా చేస్తారా? చేస్తాం. ఏం చేస్తారు? టూరిస్ట్ ప్యాకేజెస్ అవి కూడా ఉంటాయి మా దగ్గర. టూరిస్ట్ ప్యాకేజెస్ ఇట్లా గోవా రియలైజేషన్ అది ఉంది, రెండు ఉన్నాయి. ఓకే, అంటే టూరిస్ట్ ప్యాకేజ్ అంటే ఫ్యామిలీకి ఉంటుందా, ఫ్రెండ్స్కి ఉంటుందా? ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి, అందరికి ఉంటుంది. అంటే తక్కువలో ఏమన్నా ఉంటుందా? తక్కువలో ఉంటుంది. అవునా, రూమ్స్ ఇవన్నీ ఉంటాయి? మావే ఉంటాయి అన్ని మీవే? అవును, వాళ్ళకి ఇంత ప్యాకేజ్ అని చెప్పేస్తాము, మిగతావన్నీ మేము చూసుకుంటాం. మీరే చూసుకుంటారు? అంటే ఫ్లైట్లా, ట్రైనా, బస్ అక్క? వాళ్ళ అమౌంట్ని బట్టి ఉంటుంది. అమౌంట్ని బట్టి. ఓకే ఓకే అక్క. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అక్క? మరి ప్రాబ్లం ఏం లేదు, అయితే మాకు కొన్ని కాంటాక్ట్స్ నెంబర్స్ వస్తాయి అనమాట. ఎట్లా వస్తాయి అక్క? అంటే వాళ్ళు షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తారు కదా, షాపింగ్ చేసినప్పుడు వాళ్ళకు లక్కీ డ్రా అని చెప్పేసి వాళ్ళ నంబర్ దాంట్లో రాసి సెలెక్ట్ చేసి వేస్తారనమాట. వేసినప్పుడు దాంట్లోకించి కొన్ని నంబర్స్ మాకు పంపిస్తారనమాట. వాళ్ళతో మేము ఇట్లా ఫ్లాట్లు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కాంటాక్ట్ ఎట్లా ఉంటుంది అక్క? అది మా ఏజెంట్ల ద్వారా ఉంటుందండి. మీకు తెలుసా తెలియదా? మాకు అది తెలియదు, ఏజెంట్ల ద్వారా ఉంటుంది. వాళ్ళు వచ్చిందంటే మాకు డైలీ ఇంతమంది కాల్ చేయాలా, ఇంతమందితో మీరు మాట్లాడాలని చెప్పి ఒక టార్గెట్ ఉంటుంది, మాకు టార్గెట్ ఉంటుంది. అయితే అట్లా ఫోన్లు మాట్లాడినాను నేను. ఫోన్లు మాట్లాడినా ఒక 10 మంది 20 మంది వరకు మాట్లాడాను. అయితే ఒకసారి ఏమన్నారు, మేము వస్తాము. మీకు ఒక్క నెలలో ఎన్ని టార్గెట్లు ఉంటాయి అక్క? మంత్లో 10 వరకు అమ్ముతామమ్మా. 10 ఫ్లాట్ వరకు అమ్ముతాం. 10 ఫ్లాట్లు అమ్ముతారా? అవును, 10 ఫ్లాట్లు. అవును. ఇప్పుడు తక్కువ రేట్ ఉంది కదా, తక్కువ రేట్ ఉన్నప్పుడు కొంటారు కదా. ఇప్పుడు 3 lakhs అంటే మీరే షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజులలో 3 lakhs ఎక్కడ ఫ్లాట్లు వస్తున్నాయా? అది కూడా కరెక్టే, ఇక్కడ రావు కదా. అవును, అందుకని చెప్పేసి తక్కువ బడ్జెట్ కాబట్టి 3 lakhs అంటే 3 lakhs ఉంటుందా? ఎక్కువ ఉంటాయా? అంటే ఆ గజం ఎక్కువ ఉంటే ఒక 4-5 లక్షలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 50 గజాలకు 3 lakhs, ఒక 70 అనుకోండి 4 lakhs, ఒక 90 గజాలు బట్టి. ఇప్పుడు రిచ్ ఏరియా అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, లో ఏరియా అయితే కాస్ట్ తక్కువ ఉంటుంది. ఓకే ఓకే, అట్లా. ఓకే ఓకే. మరి టూరిస్ట్ అన్నప్పుడు అందులో కూడా ఇన్కమ్ ఉంటుంది అక్క? అందులో కూడా ఇన్కమ్ ఉంటుంది. మీకు ఉంటుందా? మాకేముండదు, సార్ వాళ్ళకు ఉంటుంది. మీకు ఫ్లాట్లలో? మాకు ఫ్లాట్లలో. ఓకే. పక్క 10 అమ్ముతావు అక్క నువ్వు? 10 ఏందమ్మా, నేను 20, 15, 20 వరకు కూడా అమ్ముతాను. అవునా? ఒక నెలలా? ఓకే. ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది కదా, మరి అది ఎట్లా వచ్చింది? అయితే వాళ్ళు షాపింగ్ చేసి ఇట్లా లక్కీ డ్రా అంటే ఫోన్ నెంబర్ ఇట్లా ఇచ్చారు కదా, అయితే మా కంపెనీకి వస్తాయి అనమాట. మా కంపెనీకి వస్తే మా కంపెనీ వాళ్ళు మాకు అంటే మాకు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు అతను అమ్మాయిలు చెప్తారు, మీరు ఇంతమందితో మాట్లాడాలి, మీరు ఇంతమందితో మాట్లాడి టార్గెట్ ఇస్తారు. అట్లా మాట్లాడనమాట కాల్స్. మాట్లాడినప్పుడు ఒకసారి వాళ్ళు వచ్చిర్రు అనమాట, ఫ్లాట్ తీసుకుంటాము అని చెప్పేసి మాట్లాడడానికి వచ్చిర్రు. వాళ్ళ వైఫ్ని తీసుకొని వచ్చిర్రు, చూసిర్రు, మాట్లాడతామని చెప్పేసి అన్నారు. రేపు అంటే ఫస్ట్ అయితే మేము టూరిస్ట్ దానికి వెళ్తాము, దాని తర్వాత వచ్చినాక ఫ్లాట్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళని పంపించడానికి నేను కొంచెం వెళ్ళాలి కదా, కొంచెం బయట దాకా వెళ్ళినాక మీ నంబర్ ఇవ్వండి నాకు అని చెప్పేసి అంటే, సరే మరి తీసుకుంటారు కదా ఫ్లాట్ అని చెప్పేసి నా పర్సనల్ నంబర్ ఇచ్చాను నేను ఒకసారికి. ఇక పర్సనల్ నెంబర్ ఇచ్చినాక తర్వాత 2-3 times ఫోన్ చేసి ఫ్లాట్ల గురించి మాట్లాడి తర్వాత ఇక మిస్బిహేవ్గా మాట్లాడిందండి. అంటే మీ పర్సనల్ నెంబర్ ఇవ్వద్దా? ఇవ్వద్దు. ఎందుకు? అంటే అది ఆఫీస్కి సంబంధించింది కదా. మరి మీ ఆఫీస్ నెంబర్ ఇవ్వనీకు ఉంటాయా? ఆఫీస్ నెంబర్ ఇవ్వచ్చు. మరి అది ఇవ్వకుండా అదే నేను చేసిన తప్పు కాదక్క. ఓకే, తప్పు చేసినావు, అది ఇవ్వకుండా నేను ఎందుకు ఇచ్చినావు? అంటే నాకు కొంచెం కమిషన్ వస్తుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు మీ ఆఫీస్ నుంచి వచ్చినా నీకు కమిషన్ వస్తుంది కదా? అట్లా కొంచెం తక్కువ వస్తుంది, ఇట్లా కొంచెం ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. అరే ఓకే, అట్లా. ఓకే. తర్వాత ఇక ఫోన్ చేయడము, కొంచెం వాట్సాప్లో మెసేజెస్ చేయడము, మ్యూట్ ఫోటోలు అట్లా ఇట్లా పంపించడము. ఎవడు 3 ఫోటోలు? అతనివి. ఆయన మ్యూట్ ఫోటోలు నీకెందుకు పంపిస్తాను? అంటే నువ్వు వర్క్ చేస్తున్నావు, నువ్వు వర్క్ చేస్తే నీకు ఎంత వస్తుంది, నువ్వు నాతో ఉండు, నాతో సెక్సువల్గా ఉండు, నిన్ను చూసుకుంటాను
అని ఆయనకు చెప్పేసి పిల్లం లేదా? భార్య తీసుకొనే వచ్చిండు. నేను చెప్పిన సార్ మీకు పెళ్ళయింది, మీరు ఇట్లా అన్నారు కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్న. ఏముందమ్మా దీంట్లో ఏముంది, పెళ్ళైతే పెళ్ళం దగ్గర ఉంటుంది, నువ్వు నీ దగ్గరనే ఉంటావు, అటు చూసుకుంటా ఇటు చూసుకుంటా, కెపాసిటీ నా దగ్గర ఉందమ్మా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలా వర్గాలుగా మాట్లాడుతున్నారండి. మీరే ఎట్లన్నా చేసి దీనికి సొల్యూషన్ చెప్పండి. మరి ఇది నువ్వు మీ ఆఫీస్లో చెప్తే ఆఫీస్లో చెప్తే నాకే అంటారు అక్క. ఎందుకంటారు? నువ్వు పర్సనల్ నెంబర్ ఎందుకు ఇచ్చినావు, ఆఫీస్ నెంబర్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. నేను ఏదో కొంచెం అంటే ఇన్కమ్ మనకు వస్తుంది కదా అని చెప్పేసి, అంటే ఆఫీస్లో అంటే వాళ్ళకి కొంచెం తక్కువ వెళ్తుంది, ఇట్లా మనం కాబట్టి కొంచెం ఒక 2% మనకు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి చేయాల్సి వచ్చింది. అంతే నేను ఇట్లా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకవేళ పుచ్చుకుని మీ ఆఫీస్లో తెలిస్తే ఇంకేం ఉండదు అక్క, జాబ్లో నుంచి పంపించేస్తారు నాకు. మళ్ళీ ఇంటి దగ్గర పరిస్థితి కూడా బాగాలేవు. ఇది ఇంతట్లకే మీరే ఎట్లైనా చేసి క్లోజ్ చేయండి అక్క ప్లీజ్. కాదక్క, నాకు ఒక డౌటు. ఆయన అంత వల్గర్గా ఇంకేం మాట్లాడిండు చెప్పండి. అదే ఇక మీరు ఆఫీస్లో చేస్తే ఎంత వస్తాయంటే నేను 20 వరకు వస్తాయి సార్ అని నేను అన్నా. 20 వరకు మీకేం సరిపోతే మీరు నాతో ఉండండి, మా ఫ్రెండ్ ఉంటాడు, నేను ఉంటాను, మేము 10,000 ఇస్తాము, నీకు నెలకు 30,000 ఇస్తాము, 5,000 ఇస్తాము, ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే సెక్స్గా ఉంటే ఇట్లా ఇస్తాము. వాళ్ళు నా ఫ్రెండ్ ఇద్దరు ఏ మనిషాడు. అదే అమ్మ, అదే నేను చేసిన తప్పు. ఫోటో చూపించండి ఆయన ఏం పంపించిండో. ఛీ, అంత దరిద్రంగా ఆ ఫోటో వద్దది వాడదే అక్క. ఆ ఫోటో ఆయన ప్రైవేట్ పార్ట్ అర్థమవుతుందాగా అలాంటివి పంపించేందు. లేడీస్ చెప్పుకోవడానికి కూడా అంత సేమ్ అనిపిస్తుంది, అట్లా చేస్తున్నాడు అతను. కాదక్క, నీకు ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఎక్కడుంటావు? పేటలో హాస్టల్లో ఉంటాను. హాస్టల్ వండుకుంటూ జాబ్ చేస్తున్నాను. ఫుడ్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. నెలకు 6,000 పేమెంట్ చేస్తే మొత్తం అకామిడేషన్ ఎంత వాళ్ళది. ఇంటికి ఎంత పంపిస్తావు? ఎంత వస్తాయి అక్క నీకు మొత్తం? అంటే ఇప్పుడు జాబ్లో ఎంత వస్తాయి నీకు? ఇవన్నీ చేస్తే ఇన్కమ్ అంటావు కదా, దాన్ని ఏమంటారు, కమిషన్. అది ఎంత వస్తుంది? 18,000 వస్తాయి. 18,000 అంటే 8 నుంచి 10 వరకు వస్తాయి. 10 వరకు అంటే ఒక 28-30 దాకా వస్తాయి. మీకు ఎంత ఖర్చు అయితే మొత్తం నెలకు? ఇక్కడ నాకు హాస్టల్లో అంటే 6,000 పోను, నా ప్రైవేట్గా ఒక 2,000 పోను, 8,000 ఇక్కడ పోతే మిగిలింది ఇంటికి పంపిస్తావు. అవును. మరి నువ్వు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా, ఎందుకు చేసుకోలేవు అక్క? చేసుకోవాలంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, అట్లా అని చెప్పేసి కొంచెం సెట్ అయ్యేదాకా. మళ్ళీ ఆడికే నీడికి ఒక అమ్మాయి వచ్చి హాస్టల్ ఉండి ఇంత జాబ్ చేసి ఇంత పంపిస్తున్నావు, ఇలాంటి లత్కూరు ముండ కొడుకులు ఉంటారని అనుకోలేదు. ఏదో కస్టమర్ కదా తీసుకుంటా అన్నాడు కదా అని చెప్పేసి నా నంబర్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంకేమన్నా టార్చర్ చేస్తున్నవాడు? అదే ఇక నేను వస్తుంటే వచ్చేటప్పుడు, ఆఫీస్కి వచ్చేటప్పుడు పోయేటప్పుడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు. ఫాలో చేయడము, వస్తావా రావా, రాకపోతే నేను ఏం చేయాలో అది చేస్తా, ఇట్లా అంటున్నాడు అక్క. నేను చాలా సఫర్ అవుతున్నా అక్క. నేను ఒక ఆడపిల్లని, నాకు ఎందుకంటే ఇంటి దగ్గర కూడా ఎవ్వరు లేరు, అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు, వాళ్ళని నేనే చూసుకోవాలి, అన్న తమ్ముళ్ళు ఎవ్వరు లేరు. ఇది ప్రాబ్లం మీరు ఎట్లా చేసి సాల్వ్ చేయండి అక్క ప్లీజ్. ఏడవకు. నువ్వు అక్కడ నుంచి కొంచెం ఇక్కడ దాకా ఇంత జాగ్రత్తగా వచ్చి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి అంత ధైర్యం ఉండాలి. ఇలాంటి రత్కూరు ముండ కొడుకులు తెలుస్తారు, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలమ్మా. వర్క్ పని మీద కదా సిస్టర్, నేను అట్లా అని అనుకున్నాను కానీ ఇట్లా చేస్తానని అనుకోలేదు. ఇంకా ఓలికని ఇట్లా ఏమన్నా నంబర్లు ఇచ్చిన వాళ్ళు ఫ్లాట్ తీసుకున్నారు, నాకు ఎంతో కమిషన్ ఇచ్చారు. వాళ్ళ మాట తీరు, వాళ్ళ పద్ధతి కూడా బాగుండే, అంతా బాగుంది అక్క. ఇది ఒక్కడి వల్లనే నాకు ఇది ప్రాబ్లం అవుతుంది. నువ్వు జాయిన్ అయ్యి ఇక్కడ ఎన్ని నెలలు అవుతుంది ఆఫీస్లో? 6 months అవుతుంది. 6 months అవుతుంది. ఇది అమ్మ వాళ్ళకి ఓలికన్నా తెలుసా? తెలియదు అక్క. అన్న తమ్ముళ్ళు లేరన్నావు కదా, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. ఒక్కదానివేనా? మమ్మీ డాడీ ఏం చేస్తుంది ఊర్లో? మమ్మీ డాడీ వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటుండ్రు నిన్ను?
ఇక ఆ టార్చర్ అంటే మామూలు టార్చర్ కాదమ్మా. నేను హాస్టల్ దగ్గరికి వచ్చి నా పేరు పెట్టి గట్టిగా పిలవడము, ఫోన్ చేయడము, ఫోన్ కట్ చేస్తుంటే హాస్టల్కి వస్తున్నాడు. ఫోన్ లేపితేనేమో వాడు మ్యూట్ ఫోటోలు మొత్తం బట్టలు లేకుండా చూపిస్తున్నాడు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్ పెట్టేస్తేనేమో హాస్టల్కి వచ్చి అరుస్తున్నారు. హాస్టల్ వాళ్ళు ఏమో నన్ను తిడుతున్నారు. ఏంది పంచాయతీ, నువ్వు హాస్టల్కే వెళ్ళిపోను వాళ్ళు అంటున్నారు. ఓకే, ఆ నంబర్ ఉందా? ఏడవకు. ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు నువ్వు ఏడ్చినావు అనుకో, నువ్వు ఇంకా వీక్ అయిపోతావు, నువ్వు తప్పు చేసిన దానివి అవుతావు. మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఏడవద్దక్క. మనం ఒకవేళ తప్పు చేస్తేనే ఏడవాలి, తప్పు చేయకపోతే ఎలాంటి బిచ్చబాడుకోక ఏడువు. అంటే ఎట్లాంటి సైకో ఉండకూడకున్నా కానీ వాడు ఎంత ట్రిగ్గర్ చేసినా మనం ఏడవద్దు. ఇప్పుడు బయట తెలిస్తే నా పరువు పోతుంది కదా అక్క. కావాలని ఇచ్చిందేమో. ఏం పరువు పోతుంది? ఎందుకు కావాలని ఇచ్చిందామని చెప్పేసి వేరే వాళ్ళు కూడా ఇట్లా అనుకుంటారు కదా. ఎందుకు అనుకుంటారు? నువ్వేమైనా తప్పు చేసినావు మరి వాడు పంపిస్తకలు అయిపోతామా? ఒకసారి వానికి ఆ బిచ్చ బాడుకో ఫోన్ చేయి. హలో సార్, నేను రమ్యాన్ సార్. సార్ మీరు అట్లా అనడం కరెక్ట్ కాదు సార్. మీకు మ్యారేజ్ అయింది కదా సార్, మళ్ళీ నన్ను ఎందుకు మీరు టార్చర్ చేస్తున్నారు సార్? డ్యూటీ చేస్తున్నావు కదా. అవును. నేను మా ఫ్రెండ్ ఉంటాం, రోజుకి 5,000 10,000 ఇస్తాము సార్. ఇట్లా అనడం కరెక్ట్ కాదు కదా సార్. మీరు నా వర్క్ కింద నేను చేసుకుంటున్నాను. ఏమైంది? ఎక్కడికైనా చేయాల్సిందే కదా. ఎందుకు అంటే ఎవరితోనో అంటే వాళ్ళతో చేస్తారా సార్? చేస్తే ఇది కూడా డ్యూటీ అనుకో సార్. అది కరెక్ట్ కాదు సార్ అట్లా అనడము. 5,000 10,000 ఇస్తానంటే నెప్పా. వద్దు సార్, మీరు అట్లా మీ ఫొటోస్ ఇవన్నీ పంపడం కూడా కరెక్ట్ కాదు సార్ అట్లా. నేను ఇష్టపడుతున్నాను కానీ నేను అట్లాంటి దాన్ని కాదు సార్. బాగున్నావు కరెక్టే, కానీ నేను అట్లాంటి దాన్ని కాదు సార్. నాకు నా వల్ల కాదు సార్. ప్లీజ్ సార్. ఏం పర్లేదు, వచ్చాయి. వద్దు సార్. నేను మా ఫ్రెండ్ ఉంటాం. నైట్కి 5,000 10,000 వస్తుంటే ఏంటమ్మా? వద్దు సార్, నేను వర్క్ చేసుకునే ఉంటాను సార్. సార్ మీకు మ్యారేజ్ అయింది సార్, ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు నచ్చావు, అందుకే నువ్వు కావాలనుకుంటున్నా. మా ఫ్రెండ్ రూమ్ ఉంది. మీకు పెళ్ళాం ఉంది కదా సార్. మీకు దాంతో నీకు పని ఏంటమ్మా? దాంతో పనేంటి కాదు సార్. మీకు పెళ్ళాం ఉండగా నన్ను ఇట్లా అడగడం మీకు కరెక్ట్ కాదు కదా సార్. పెళ్ళాంతో పని లేదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. నేను అడిగింది దాని వరకే సమాధానం చెప్పు. సరే సార్. 10,000 సరే సార్, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంది, నేను లొకేషన్ పెడతాను, అక్కడికి రండి సార్. అక్కడికి రమ్మంటావా? లేదు, మా ఫ్రెండ్ రూమ్ ఉంది, అక్కడికి వచ్చేసి. నేను అక్కడికి రాను సార్. మీ ఫ్రెండ్ ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ నేను ఎందుకు వస్తాను సార్ అక్కడికి? మీరుతో నేను మాట్లాడాలి సార్. నేను రూమ్ నెంబరు అడ్రస్ మెసేజ్ పెడతాను. కాదు సార్, మీరు నేను కావాలనుకుంటే మీరు నా దగ్గరికి రండి సార్. ఎందుకంటే మీ ఫ్రెండ్ ఎవరో నాకు తెలియదు. నేను ఎందుకు వస్తాను సార్ అక్కడికి? మీతో మాట్లాడిన తర్వాత నేను దాని గురించి చెప్తాను. నేను లొకేషన్ పెడతాను, నేను మా ఫ్రెండ్ రూమ్కి రండి. సరేనా సార్? సరే సరే సార్, పెడుతున్నాను చూడండి ఇప్పుడు. ఓకే. లొకేషన్ నేను పెడతా. లాక్ది. ఇదే కదా 1 నంబర్. ఇది లొకేషన్ పోయింది. వాడి ఫ్రెండ్కి వీనికి ఇద్దరికి కావాలా? ఇద్దరికి కావాలంటున్నా. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రూమ్ ఉందంటనా? వాళ్ళ ఫ్రెండ్ గారు ఏం చేస్తాడు ఏమో నాకు తెలియదు. ఫ్రెండ్ ఏం చేస్తాడు మరి? ఇంత వల్గర్గా అంత వల్గర్ ఫోటోలు పంపిస్తే నువ్వు ఏమనమా అక్క? గల్లబట్టి కొట్టాలి. ఎవడైతే ఏముందక్క? ఇక్కడ సిటీలో ఒక్కదాన్నే ఉంటున్నాను కదా. అట్లా చూడొద్దు అక్క. నేను ఆడపిల్లని, ఇది నా ఏరియా కాదు, నా సిటీ కాదు, ఇవి ఏం చూడొద్దు. ఒక ఆడపిల్ల నువ్వు
అంటే చుట్టుపక్కల వాళ్ళు అందరు నీకే సపోర్ట్ ఇస్తారు, తెలుసు కదా. ఇస్తారు కరెక్టే, కానీ ఇక నేను ఒక్కదాన్ని నువ్వు చేయలేనని చెప్పేసి కట్టే స్టాండ్ తీసుకొని ఏంద్రా వాడుకో, నువ్వు నాకు ఈ ఫోటోలు పంపించేది ఏంద్రా అని చెప్పి ఏడ దొరుకుతాడు నీ ఎంబడి వెనక ఫాలో అయినప్పుడు గల్ల పట్టినాక చుట్టుపక్కల అందరూ ఉరికొస్తారు, అమ్మకి ఇట్లా చేస్తున్నామ్మా అంటే కుక్కని కొట్టినట్టు కొడతారు వాడిని. ఇక నాకు కొంచెం భయం, ఎందుకంటే కష్టం అక్క. ఇంకో నువ్వు ఊళ్ళో ఏడుకోను హైదరాబాద్కి వచ్చి బతకడం అంటే ఇవన్నీ ఇంత స్ట్రాంగ్ నిలబడితేనే హైదరాబాద్లో ఉండగలుగుతాము. దీన్ని ఎలాగైనా మీరే నేను సాల్వ్ చేస్తాక, నేను సాల్వ్ చేయనంటే నేను సాల్వ్ చేస్తా. ఒకవేళ ఫ్యూచర్లో సరే ఇప్పుడు నేను లేను, సరే నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, నీకు ఇంకొక ప్రాబ్లం వస్తుంది, అప్పుడేం చేస్తావు? నువ్వు పని చేసుకొని ఇంటికి అదేంటి హాస్టల్కి పోవాలి, ఇంటికి అదేంటి అమ్మ నాయనకు పైసలు పంపేది. ఇదే కాదు, ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, వాడు ఏడు దొరుకుతాడో గల్ల పట్టినాం అనుకో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకు సపోర్ట్ ఇస్తారు. అరే పిల్లని ఇట్లా సతాయిస్తున్నాను కుక్కని కొట్టినాడు కొట్టి స్టేషన్లో కూర్చోబెడతాడు. నువ్వు అన్ని నోరు మూసుకొని ఉంటే ఎట్లా అక్క? అంటే ఇక్కడ రావడం కొత్త కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉండాల్సి వస్తుంది. కొత్త పాత ఏమీ లేదక్క, అర్థమవుతుందా? వాడంతా గలీజ్ అంటే వాడిని ప్రైవేట్ పార్ట్లు తీసి ఫోటోలు పంపిస్తుంది మీకు. నేను ఏం చెప్పి నాకు చిరాకు, నాకే వామిటింగ్ వస్తుంది, నాకు తలుచుకుంటేనే నాకు చిరాకు గలీజ్గా అనిపిస్తుంది. అన్న అమ్మ వచ్చినాక నాకు చాలా బీపీ లేస్తుంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడాడు వచ్చినాక కొద్దిసేపు మాట్లాడక్క. జస్ట్ ఏంది అంటే, సార్ మీరు ఇవన్నీ చేయడం తప్పు, నేను ఉండను, ఇప్పుడు ఏంది మీరు నా నంబర్ డిలీట్ చేయండి, ఇంతే మాట్లాడు. వాడు ఏమంటాడో చూద్దాం. వాడు ఏమైనా ఎక్కువ నాటకాలు పడ్డాడు, నార్మల్గా మాట్లాడినాకో నార్మల్ డీల్ చేసి పంపిద్దాం. నాటకాలు పడ్డాడు అనుకో, ఒక్కని కొట్టినాడు కొట్టి స్టేషన్లో కూర్చోబెడదాం, సరేనా? కెమెరా చెప్పకుండా అదేంది సీక్రెట్గా పెట్టు.